జగ్గంపేట మండలం రాజుపుడి గ్రామంలో వెలిసిన శ్రీ దుర్గా రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామివారి ఆలయానికి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు పోటెత్తారు. గత 25 సంవత్సరాల నుంచి రాజుపుడి గ్రామంలో వెలిసి ఉన్న ఈ శివాలయం ఎంతో పేరుగాంచింది. ఇక్కడ మద్యం సేవించే వారికి కడియాలు వేసుకుంటే మద్యం మానేస్తారనే ప్రత్యేకత ఈ శివాలయానికి ఉంది. జిల్లా నలుమూలల నుంచి మద్యం సేవించేవారు ఇక్కడికి వచ్చి కడియాలు వేసుకొని మద్యం మత్తు నుంచి బయటపడుతుంటారు. దీనిలో భాగంగానే శివరాత్రిని పురస్కరించుకొని ఆలయ కమిటీ సభ్యులు గత 3 రోజుల నుంచి శివాలయాన్ని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చే భాగ్యం కల్పించారు. అదేవిధంగా శివరాత్రి ముందు రోజు గ్రామమంతా జాతర మహోత్సవాలు నిర్వహించి శివరాత్రి రోజున 108 కన్యలతో కడవల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సుమారు 10,000 మందికి భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమ పెద్దల నుంచి రాజుపుడి గ్రామంలో శివాలయాన్ని నిర్మించుకొని ప్రతి ఏటా శివరాత్రికి జాతర మహోత్సవాలు నిర్వహిస్తూ ఉంటామని తెలిపారు. అదేవిధంగా ఈ శివుణ్ణి దర్శించుకునేందుకు జిల్లా నలుమూలల నుంచి పలువురు విచ్చేసి శివుణ్ణి దర్శించుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ముచ్చు సూరిబాబు, వైస్ చైర్మన్ గెడ్డం శ్రీనివాస్, ఆలయ అర్చకులు పాలంకి భద్రి నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. రూపాయలు విరాళంగా ఇచ్చారు. వాళ్ళు వారికి ఉన్నమల్లి రాజుపూడి శ్రీ దుర్గా రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి వారి పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి. ఈ శివాలయం 2000 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. రాజుపూడి గ్రామంలో రాజుపూడి గ్రామస్తులు మరియు పరిసర ప్రాంత ప్రజల వలన ఈ శివాలయం స్థాపించబడడం జరిగింది. ఈ శివాలయం యొక్క విశిష్టత ఏమిటంటే, ఈ శివాలయంలో ఈ రాజుపూడి పరిసర ప్రాంత ప్రజలే కాకుండా ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి శివాలయానికి వచ్చి ఆ రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని ఆయన పాదాల వద్ద ఉన్న కడియాన్ని వేయించుకుంటే దుర్వ్యసనాలకు, చెడు అలవాట్లకు వెళ్ళరని ఒక నమ్మకం, ప్రగాఢ విశ్వాసం మన ఈ ప్రాంత ప్రజలకే కాకుండా ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్ర ప్రజలకు కూడా ఉంది. అదేవిధంగా అధిక సంఖ్యలో ఇతర ప్రాంతాల నుంచి భక్తులు కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని తరించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గుడి విశిష్టత ఏంటంటే, మహాశివరాత్రికి ప్రతి సంవత్సరం కూడా 108 మంది కన్యలు రాముల వారి ఆలయం నుండి శివాలయం దగ్గరికి వచ్చి శివుడికి అభిషేకం చేయడం వల్ల వాళ్ళకి వెంటనే పెళ్ళిళ్ళు అవుతాయనే నమ్మకంతో 108 మంది కన్యలు పోటీపడి మరీ 2 నెలల ముందే రిజర్వేషన్ తీసుకుని ఆ 108 పేర్లు రాయించుకోవడం జరుగుతుంది. స్వామివారి ఆశీర్వాదం వల్ల వాళ్ళకి మంచి సంబంధాలు కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ శివరాత్రి ఉత్సవానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారు 20,000 మంది వచ్చి స్వామివారిని దర్శించుకుని కంటివారు పెట్టే తీర్థ ప్రసాదాలు స్వీకరించడం జరుగుతుంది. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా దిగ్విజయంగా స్వామివారి కార్యక్రమం జరగడం జరుగుతుంది. రాజుపూడి గ్రామం అంతా ఏకంగా శివాలయాన్ని అభివృద్ధి చేయడం, ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రస్తుత శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, ఈ వివిధ నాయకులు అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకోవడం, అధికారులు వచ్చి స్వామివారిని దర్శించుకోవడం, ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కూడా స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. స్వామివారికి విశిష్టత ఏమిటంటే, ఈ మండపంలో ఎవరు ఎటువంటి మంచి పని తలపెట్టినా దిగ్విజయంగా సాగుతుంది. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగలేదు, అసంఘటనలు జరగలేదు. అదేవిధంగా ఈ సంవత్సరం మన కంటేవారు పలసర ఝాన్సీ పాకను
ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అలాగే బుర్రకథ పెట్టడం జరిగింది. అలాగే తాడిపత్రి సంబరం పెట్టడం జరిగింది. అలాగే అఘోరాలతో డాన్స్ చేయించడం, ఈ విధంగా జాతరని దిగ్విజయంగా సాగించాలనే ఉద్దేశంతో కమిటీ వారి భారీ మోపుతో ఈరోజు నైట్ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా తెల్లవారుజామున రాత్రి 12 గంటల నుంచి స్వామివారి దర్శనానికి స్వామివారి దగ్గర అందరూ వేచి చేసి ఉంటారు. అలాగే రేపు ఉదయం 9 గంటల నుంచి స్వామివారిని దర్శించుకుని వచ్చే ప్రజలందరూ కూడా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం.